ఈ ప్రపంచంలో ఈ జీవితంలో అన్నిటికంటే పెద్ద లోపం ఏమిటో మీకు తెలుసా? ఒకరంటారు లోభం అని, ఇంకొకరంటారు లాలసం అని, మరొకరంటారు అత్యాశ అని. నిజానికి ఈ బాధలన్నింటికీ మూలం పరిశ్రమించకపోవడం. చాలామంది ఏమంటుంటారంటే నేను ఎలాంటి కష్టాలు పడలేను, కానీ నాకు మాత్రం సర్వసుఖాలు కావాలి అంటారు. ఇలాంటి సుఖ లాలసత్వం వల్లనే జూదం లాంటి ఆటలు మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. జూదం. ఈ జూదం అంటే ఏమిటి? జూదం అంటే మనం ఏమీ కష్టపడకుండా ఇతరుల కష్టార్జితాన్ని గాని, సకల సంపదలను గాని, సుఖ సంతోషాలను కానీ కేవలం ఈ ఒక్క ఆటని సాకుగా చూపించి సొంతం చేసుకోవాలనుకునే కోరిక. ఈ కోరిక అత్యంత వినాశకరమైన పేరాస. ఈ పేరాసే మీలోని వివేకాన్ని, మీ మనసుని, మీలోని చైతన్యాన్ని నాశనం చేస్తే తప్ప మీరు మళ్లీ కర్మాచరణ విలువని గుర్తించలేరు. లేకపోతే ఈ ఆటతోనే మీ పతనం ఆరంభమవుతుంది. ఈ ఆటలోని పేరాసే ఇతరుల కష్టఫలాన్ని, వారి మొత్తం జీవితాన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేయిస్తుంది. ముందుగా ఆశ కలుగుతుంది. ఈ ఆశే దురాశగా మారిపోతుంది. ఈ దురాశే పేరాశగా మారడానికి సమయం పట్టదు. ఆ పేరాశే లాలసత్వంగా మారుతుంది. చివరికి ఆ లాలసత్వం ప్రతీకారంగా మారడానికి ఎక్కువ సమయం పట్టదు. ఇక ఇవన్నీ చేరి మనిషిని దుష్టుడిగా మారుస్తుంది. మీకు తెలియందేమీ కాదు, దుష్టులు అందరూ కూడా చివరికి పతనం కాక తప్పదు అని. అందువల్ల జూదాన్ని దూరంగా ఉంచండి, శ్రమశక్తిని అక్కున చేర్చుకోండి. జీవితంలో మీరు కన్న కలలన్నీ, మీరు సాధించాలనుకున్న కార్యాలని శ్రమశక్తితోనే సాధించుకోగలుగుతారు. శ్రమశక్తితో పాటు ప్రేమను కూడా విశ్వసిస్తూ పలకండి. రాధాకృష్ణ.